ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ వాక్యం విన్నామా? బ్రాంచ్ 1 పాస్టర్ గారు వచ్చి కన్నడలో ಪ್ರಾರ್ಥನೆ చేస్తారు. ಬ್ರಾಂಚ್ 1 ಪಾಸ್ಟರ್ గారు తొందరగా వాక్యం కోసం. ಮಹಾಪರಿಶುದ್ಧನಾಗಿರುವ ನನ್ನ ತಂದೆಯಾದಂಥ ದೇವರೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ವಿಶೇಷವಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ಈ ಕೂಟಕ್ಕಾಗಿ ಕರ್ತನೆ ವಾಕ್ಯ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಂದಿರುವಂಥ ನಿನ್ನ ದಾಸರನ್ನು ನಿನ್ನ ಪಾದ ಸನ್ನಿಧಿಗೆ ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಈ ವಾತಾವರಣವನ್ನು ಮಾತನಾಡಿ ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ ಕರ್ತನೆ. ವಾಕ್ಯ ಹೇಳುತ್ತಿರುವಾಗ ಎಲ್ಲರ ಮನಸ್ಸು ತೆರೆಯಲ್ಪಡಲಿ, ಎಲ್ಲರ ಕಣ್ಣುಗಳು ತೆರೆಯಲ್ಪಡಲಿ. ಅದೇ ಎಲ್ಲ ಗಲಿಬಿಲಿ ಆತ್ಮಗಳು ಯೇಸು ಸ್ವಾಮಿ ನಾಮದಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸ್ಟಾಪ್ ಆಗಿ ಹೋಗಲಿ ಕರ್ತನೆ. ಈಗೋ ಕರ್ತನೆ, ತಡೆ ಮಾಡುವಂಥ ಎಲ್ಲ ತಡೆಗಳನ್ನು ನಜರೇತಿನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತೊಲಗಿ ಹೋಗಲೆಂಬುದಾಗಿ ಅಪ್ಪಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಕರ್ತನೆ. ನೀವೇ ನಿನ್ನ ಪ್ರಸನ್ನದಿಂದ ತುಂಬಿಸಿ ಎಲ್ಲರೂ ಪವಿತ್ರಾತ್ಮ ಭರಿತರಾಗಿ ಕರ್ತನೆ, ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳುತ್ತಿರುವಾಗಲೇ ಪಶ್ಚಾತ್ತಾಪ ಹೃದಯದಿಂದ ಅನೇಕರ ಕುಟುಂಬಗಳು ಕರ್ತನೆ, ಅನೇಕರು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿ, ಅದ್ಭುತ ಮಾಡ್ರಿ, ಅತಿಶಯ ಮಾಡ್ರಿ. ನಿಮ್ಮ ನಾಮ ಮಹಿಮೆಗಾಗಿ ಅನೇಕ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಮಾತನಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನನ್ನನ್ನು ನಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ತೇನೆ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಆಮೇಲೆ. అర్థమైంది ఎవరికైనా? కన్నడలో ప్రార్థన చేశారు ఆయన, కన్నడ పాస్టర్ గారు, కానీ తెలుగు నేర్చుకున్నారు మన సహవాసం కోసం. గట్టిగా వాక్యం వెళ్ళిపోతుంది దయచేసి. ఇప్పుడు దేవునికి వెళ్ళారా? ఆదికాండం 26:12-14. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొంది యెహోవా తనను ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయి. అతడు మిక్కిలి గొప్పవాడక వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడింది. మా మధ్యలోకి మా ఆత్మీయ తండ్రి విజయవాడ నుంచి వచ్చే దయచేసి అందరూ లేచి నుంచున్నట్లయితే కూర్చోండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. మంచి సమయంలోకి వచ్చాం. ఆదికాండం 26:12-13-14. ఆ మనుష్యుడు గొప్పవాడాయను, అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుచూ వచ్చాను. ఏం చేశాడట? క్రమక్రమముగా. నోరు తెరవాలి దేవుని సన్నిధిలో, మౌనంగా ఉండడానికి రాలా. దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటారు. క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు, అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అతన్ని చూసి శత్రువులైన ఫిలిష్తీయులు అసూయ పడ్డారంట. ఈడేంట్రా ఇంత ఆశీర్వాదం, ఈడేంట్రా బాబు విత్తనం వేస్తే 100 రెట్లు వచ్చింది, ఈడేంట్రా ఎక్కడ చేయబెడితే అక్కడ ఆశీర్వాదం, ఈడేంట్రా బాబు అని అసూయ పడ్డారంట. ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, మినిస్ట్రీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సేవకుల పిల్లలు ఉన్నారు. మీలో ఎంతమందికి గొప్ప వాళ్ళు అవ్వాలి, దేవుడి చేత దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవాలని ఆశగా ఉందో చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడు చూద్దాం ఎందుకు ఇస్సాకు గొప్పవాడయ్యాడు. నేను ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాను వాక్యాన్ని. ఇస్సాకు ఎందుకు గొప్పవాడయ్యాడు, దేవుడు ఎందుకు ఇస్సాకును గొప్పవాడిగా చేశాడు? ఏ కారణం లేకుండా ఇస్సాకును దేవుడు గొప్పగా చేస్తే మనందరినీ కూడా దేవుడు గొప్పగా చేయాలి. ఏదో కారణం ఉంది, అది చూద్దాం. ఏం చేసి ఇస్సాకు ఆశీర్వాదం పొందుకున్నాడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనం ఏం చేస్తే ఆశీర్వదించబడతాం? అసలు కొత్త నిబంధనలో ఆశీర్వాదం ఉందా లేదా? గలతీయులకు రాసిన పత్రిక 3:13. ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించిన మన తండ్రి మన రక్షకుడైన యేసు ప్రభు వారికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టే ఈ దేవుని పిల్లలు జాగ్రత్తగా వినాలి వాక్య సందేశాన్ని. వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది, పట్టుకుంటుంది, బ్రతుకుని సరిచేస్తుంది, మీ స్వభావాన్ని అద్దంలో చూపించినట్టు చూపిస్తుంది దేవుని వాక్యం. మీరు ఎలా ఉన్నారు పరీక్షించుకోండి, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు ఆశీర్వాదం రావడం కోసం యేసు ప్రభు వారు సిలువలో శాపగ్రస్తుడైపోయారు. మనందరం యూదులమా అన్యులమా? మనందరం ఇశ్రాయేల్ జనాంగమా అన్యులమా? చెప్పాలి. పాస్టర్ నికోలస్ గారు వచ్చి పైన కూర్చుంటారు. కాబట్టి మనందరం ఎవరం? అన్యులం. ఇప్పుడు మనందరం క్రీస్తు ద్వారా రక్షించబడ్డాం, మనందరం ఆశీర్వదించబడడానికే పిలువబడ్డాం. దయచేసి కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మనందరం ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డాం. ఇస్సాకు పాత నిబంధన వ్యక్తి అయినప్పటికీ ఫార్ములా బైబిల్ మొత్తానికి ఒకటే ఉంటుంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇస్సాకు ఎందుకు గొప్పవాడయ్యాడు, ఇస్సాకు ఏం చేస్తే ఆశీర్వదించబడ్డాడు, క్రమక్రమేపీ ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, ఈరోజు మనం వాక్య వెలుగులో చూద్దాం. దీంతో వాక్యంలోంచి ప్రేమాస్వరూపి మినిస్ట్రీ 8వ వార్షికోత్సవానికి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందని ఇక్కడ ఎంతమంది నమ్మగలరు, ఎంతమంది ఒప్పుకుంటారు? 8 సంవత్సరాల్లో
ఈ మినిస్ట్రీ, ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీ ప్రొడక్ట్ స్తుతుల పుస్తకాలు 28 లక్షల పుస్తకాలు 50 దేశాలకు వెళ్ళినాయి. ప్రేమ స్వరూపి మినిస్ట్రీ నా యూట్యూబ్ వాక్యాలు దాదాపు 25 దేశాల వాళ్ళు వీక్షిస్తున్నారు. ఈ మినిస్ట్రీ క్రమక్రమేపీ అభివృద్ధి చెందడానికి 8 ఏళ్లలోనే అత్యధికమైన స్థాయిలోకి వెళ్ళటానికి అనేక మందికి అసూయ కలిగేంతగా మాతో చాలా మంది సేవకులు మాట్లాడారు. అసూయ కలుగుతుంది, మాకెందుకు రావట్లా, మీకెందుకు వస్తుంది, మేమేం చేసామో చెప్తాం, మీరు అది చేసి బాగుపడండి. ఏడవ మాట, ఏడుపు మంచిది కాదు. ఎదుటోళ్ళు ఏం చేశారో చూసి అది మీరు చేయండి. ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. చప్పట్లు కొట్టే దేవుని మహిమపడతారు. దేవుని పిల్లలు 3 పాయింట్లు చూపించి నేను ముగిస్తాను. ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు ఏం చేశాడు? మనం అది చేయగలిగితే, ఇస్సాకు ఏం చేశాడు? మేము అది చేసాం మినిస్ట్రీ వాళ్ళం, మీరు కూడా అది చేయగలిగితే. దేవుని పిల్లలు దానికి ముందు ఒక్కసారి మీరు ఆశీర్వదించబడ్డారా? అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? మాట్లాడండి. హాస్టల్లో మీకు స్పెషల్ చైర్లు తెప్పించాం. ఎక్కడి నుంచి తెలుసా? మహారాష్ట్ర నుంచి తెప్పించాం ఆ చైర్లు. ఆశీర్వాదం అంటే ఏంటి? బిల్డింగ్ ఆశీర్వాదం అంటే, బట్టల ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదం అంటే ఏంటి తెలియదు. ఈరోజు తెలీదు. 99% తెలియదండి. గుడ్డెత్తి చేలో పడ్డట్టు వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం. ఏమో ఆశీర్వాదం, పెద్ద బిల్డింగ్ ఆశీర్వాదం, సూట్ ఆశీర్వాదం. గాడిది గుడ్డే కాదు. ఆశీర్వాదం అంటే చూపిస్తా. చెప్పండి, మీలో ఎవరైనా ఆశీర్వాదం అంటే చెప్పండి. 20 ఏళ్ళు సేవ చేసే వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతాను, నేను మొహమాట లేని సేవ. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చెప్పకుండా ఉండలేను. దేవుడు నాకు ఆ కృప ఇచ్చారు. గట్టిగా చెప్పలు కూడా. నేను పొందిన ఆశీర్వాదం ప్రపంచం పొందుకోవాలి, నేను పొందిన ఆనందం అందరూ పొందుకోవాలి. అదే నా జయం. ప్రియ దేవుని పిల్లలు, ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి అన్నయ్యలు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? సరే, ఏమనుకుంటున్నారు ఈ రోజుల్లో చెప్పనా? ఆశీర్వాదం అంటే మంచి బట్టలు, ఆశీర్వాదం అంటే బిల్డింగ్, ఆశీర్వాదం అంటే 5 లక్షల కారు. బైబిల్ లేదు. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో ఆశీర్వాదం అంటే ఏంటో ఉంది. కానీ ఈరోజు మన కళ్ళు మూసుకుపోయి ఆశీర్వాదం అంటే ఊహించుకొని ఏదో చేసేస్తున్నాం. ఆశీర్వాదం అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1:28 ఫాస్ట్ గా. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ఇది ఆశీర్వాదం అంటే. బాబాయ్ పిన్ని, ఆశీర్వాదం అంటే బిల్డింగ్ కాదు. ఆశీర్వాదం అంటే సూట్లు వేసుకోవడం కాదు. ఆశీర్వాదం అంటే కార్లు ఫ్లైట్లో వెళ్తాం కాదు బాబాయ్. ఆశీర్వాదం అంటే ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి, ఫలించాలి. ఒక నిమిషం దయచేసి. ఫస్ట్ పని ఫలించాలి మనం, 2 అభివృద్ధి చెందాలి, 3 విస్తరించాలి. దీనిని దేవుని దృష్టిలో ఆశీర్వాదం అంటారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఇస్సాకు ఏం చేసి ఆశీర్వదించబడ్డాడు? ఈరోజు ఎందుకు సంఘాలు ఆశీర్వదించబడట్లేదు? నాకు తెలిసిన ఎంతో మంది సేవకులు ఉన్నారు. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సంఘ అభివృద్ధి లేదు, దేవుడి స్వరం వినేవాళ్ళు లేరు. నాకు తెలియగలుగుతాను, నేను 100 మంది సేవకులకి కౌన్సిలింగ్ ఇచ్చుంటా. 100 మంది సేవకులకి 8 ఏళ్ల సేవకుడిగా 100 మంది సేవకుల్లో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? దేవుడి స్వరం వింటున్నావా బ్రదర్? పాస్టర్ గారు, నేను బైబిల్ చదువుతాను పాస్టర్ గారు. కడపూర స్వరం నీకు బైబిల్ ఆ క్షణంలో రాకడ వచ్చినప్పుడు బైబిల్ తెరుచుకొని దేవుడు వచ్చారని చూపిస్తారా, లేకపోతే కడపూర స్వరం వినబడిద్దా? అంటే ఇప్పుడు ఒప్పుకునే మనసు లేక, నేను దేవుడి స్వరం వినే అంత అనుభవంలోకి వెళ్ళలేదు అని చెప్పే అంత మంచి మనస్సాక్షి లేక ప్రజలు ఏం చెప్తున్నారంటే, సాకులు చెప్పుకుంటున్నారు సేవకులు, విశ్వాసులు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. దేవుడి స్వరం వినే సేవకులు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. క్రైస్తవ్యం పక్కకి వెళ్ళిపోయింది. తెలియకుండానే సాతాను అడుగుజాడల్లో సంఘాలు నడుస్తున్నాయి. తెలియకుండానే భ్రమపరిచే ఆత్మ ప్రపంచాన్ని భ్రమపరుస్తుంది. దయచేసి నా బాధని, నా బోధన అర్థం చేసుకోండి. నేను ఎవరిని ఒకరిని కాదు, యూనివర్సల్ గా మాట్లాడుతున్నా. ఇస్సాకు ఆశీర్వదించబడటానికి కారణం ప్రేమ స్వరూపి మినిస్ట్రీ 8 ఏళ్లలో ఆశీర్వదించబడటానికి కారణం 3 పాయింట్లు చూపించి నేను ముగిస్తాను. ఫస్ట్ది చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఆదికాండం 26. అబ్రహాం దినములలో వచ్చిన
మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. అప్పుడు ఏం జరిగిందంట? అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, అందరూ దయచేసి చెప్పాలి, యెహోవా అతనికి ప్రత్యక్షమై. దేవుడు అతనికి ఇస్సాకుకి ప్రత్యక్షమై. చూడండి ప్రియ దేవుని పిల్లారా, దయచేసి శ్రద్ధగా వినాలి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది ఈ సందేశం. 10 రోజుల నుంచి 5గురు కలిసి ప్రార్థన విజ్ఞాపనల చేత ఈ మెసేజ్ రెడీ చేయడం జరిగింది. నాకు 100 ప్రసంగాలు చేసే అనుభవం ఉంది. యూట్యూబ్ చూసుకోండి, యూట్యూబ్లో ప్రేమాస్వర మినిస్ట్రీ 100 ప్రసంగాలు నేను చేశాను. 100 ప్రసంగాలు నా దగ్గర సిస్టంలో నేను ప్రతిదీ టైప్ చేసుకొని నీట్గా చేస్తా. దేవుడి పని ఏం చేసినా ఎలా పడతాలో రాను. దేవుడి పని శ్రద్ధగా చెప్పితే యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడైపోతాడు. కాబట్టి నేను 100 ప్రసంగాలు చేశాను. కానీ వార్షికోత్సవం ప్రభు ఏం చెప్పమంటారు అంటే 10 రోజుల నుంచి ప్రార్థన విజ్ఞాపన నేను చేయటమే కాకుండా, మా నాయకురాలు చేయటమే కాకుండా, కొంతమందితో కలిసి నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డానికి ఖచ్చితంగా సేవకులకి ఎక్కువ ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ప్రియ దేవుని పిల్లారా, ఎందుకు మీరు ఆనందిస్తున్నారా? ఈరోజు నా సంతోషం, నా ఆనందానికి అవధులు లేవు. ఈరోజు నేను పండుగ చేసుకుంటున్నాను 8వ వార్షికోత్సవం సందర్భంగా. ఈరోజు మా మినిస్ట్రీ వాళ్ళు జాతర చేసుకుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది సంతోషిస్తున్నారు, ఎంతమంది సేవలు ఫలిస్తున్నాయి, ఎంతమంది సేవకులు దేవుడికి దగ్గర అవుతున్నారని అడుగుతున్నాను. చెప్పండి. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, సంతోషం లేదు. ఎక్కడేసిన బొంగలు అక్కడే, సేవలు అలాగే ఉన్నాయి, సేవకులు అలాగే ఉన్నారు. ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. అదే చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, దేవుడు అతనికి ప్రత్యక్షమై. దేవుడు అందరికీ ప్రత్యక్షం అవుతారా? దేవుడు ప్రత్యక్షత అందరికీ ఉంటుందా? అందరు సేవకులు అందరికీ ప్రత్యక్షత ఉంటుందా? చచ్చినా ఉండదు, అస్సలు ఉండదు. దేవుని ప్రత్యక్షత చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటది. దేవుని స్వరం కొద్ది మంది మాత్రమే వింటారు. దేవుని దర్శనం నిజమైన, నేను అబద్ధపు దర్శనాలు మాట్లాడాలి, అది పెద్ద సబ్జెక్ట్. అది దేవుని దర్శనం కొద్ది మంది మాత్రమే చూస్తారు ఈ రోజుల్లో. మిగతాదంతా అబద్ధ దర్శనాలు, అబద్ధ కళలు, అబద్ధ ప్రవచనాలు, అదంతా సాధారణ కేటగిరీలు పోతుంది. అది పక్కన పెట్టండి, అయ్యేమి నిలబడవు. ఓ రోజు వచ్చినప్పుడు కొప్పుకూలిపోతాయి. దేవుడు తోడుగా ఉన్నాయి మాత్రమే. ఎంతమంది తొక్కేద్దామని అంత పైకి వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లరా, దేవుని ప్రత్యక్షత ఇస్సాకుకి రావడానికి గల కారణం ఏంటి? ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆ విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. ఇస్సాకు మగ వ్యక్తే, కానీ మంచి ప్రార్థనాపరుడు. ఎంత ప్రార్థన అంటే శాపాలు కూడా బ్రేక్ చేసే అంత ప్రార్థనాపరుడు ఇస్సాకు. చెప్పలు కూడా దేవుని మన ప్రార్థన కప్పే దాటదు. ఎందుకంటే హెచ్చింపు ప్రార్థన, గర్వపు ప్రార్థన, నా సోగు చూడు, నా డబ్బు చూడు, నా బంగారం చూడు, నా సేవ చూడు అనే ప్రార్థన. ఇస్సాకు దీనుడుగా కన్నీరు గారిస్తే దెబ్బమ్మడ శాపం పోయి ఆశీర్వాదం వచ్చేసింది. మనం అదే కనుక చూసినట్లయితే ఆదికాండం 24:63 సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప మొదలు వెళ్ళి. ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు సేవకులు బిజీ షెడ్యూల్, మాట్లాడితే ఫోన్ ఎత్తలేనంత బిజీ, దేవుడితో సహవాసం చేయలేనంత బిజీ. పోతారు గ్యారంటీగా, అది వేరే విషయం. మనకి దేవుడు ప్రాధాన్యం. సేవ కంటే, పరిచర్య కంటే, విశ్వాసుల కంటే మనకి దేవుడు ప్రాధాన్యం. నేను కొంత ఎగ్జాంపుల్ మీకు చెప్తే కానీ అర్థం కాదు. దేవుడి ప్రత్యక్షత ఎవరికి వస్తుంది? యోబు ఏం చేస్తే దేవుడు యోబుతో డైరెక్ట్గా మాట్లాడారు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములన లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చిన యోబు అప్పుడప్పుడు చదవాలి. యోబు నిత్యము పొద్దున పూట, అరుణోదయం అంటే ఎప్పుడు 8 గంటలకి సూర్యుడు మిట్ట మధ్యాహ్నం, దాన్ని అరుణోదయం అంటారా? తెల్లవారుజాము 4, 5, 3 దాన్ని అరుణోదయం అంటారు. ఇప్పుడు యోబు ఏం చేసేవాడంటే పొద్దునే లేచి చెప్పాలి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ప్రార్థన కాదు అది, దాని ప్రార్థన అంటారు. ఒక్కొక్క నిమిత్తమై దహన బలి. దేనికోసం?
పాపము చేశారేమో, నా పిల్లలు పాపము చేశారేమో అని దిద్దుబాటు చేస్తున్నాడు. దాన్ని దిద్దుబాటు అంటారు. బైబిల్లో దిద్దుబాటు అనే పదం చాలా మంది తెలియదు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. యోబు నిత్యము చేసింది ప్రార్థన కాదు, ప్రార్థనలో ఒక భాగం ఏంటంటే ప్రతి నిత్యము దిద్దుబాటు. అయ్యా, నా పిల్లలు మిమ్మల్ని దూషించారు, నన్ను బట్టి క్షమించండి. పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధ దేవుడికి ఇవ్వాల్సినంత ఘనత యోబు ఇస్తూ ప్రతి నిత్యం తన పాపం నిమిత్తం 24 గంటల్లో పాపం చేయని పరిశుద్ధ సేవకులు ఎవరైనా ఉంటే దండేసి దండం పెట్టేస్తారు, సాష్టాంగం పడిపోతా. పెద్ద పెద్ద సేవకులే చెప్పారు, మేము తలంపుల్లో కూడా పడిపోతా ఉంటాము. పెద్ద పెద్ద యూనివర్సల్ గొప్ప సేవకులే. ఇంకా మనం పరిపూర్ణంలో అమలా, ఇంకా క్రీస్తు స్వరూప్యం మనలోకి రాలేదు కాబట్టి, శరీరంతో ఉన్నాం కాబట్టి చేతలతో తప్పు చేయకపోయినా ఆలోచనలు అయినా పడిపోతాం. మనం ఎంతమంది ఒప్పుకుంటారు? సగం మంది ఆగిపోయారు. మిగతా వాళ్ళందరూ పరిశుద్ధ సేవకులుగా ఉన్నదాన్ని స్పందించాలి, దయచేసి స్పందించాలి. దేవుని ఆత్మ కలిగి నేను మాట్లాడుతున్నాను, దేవుడు మాట్లాడుతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? కాబట్టి మీరు దేవుని పిల్లరా, యోబుకి ప్రత్యక్షత రావడానికి కారణం యోబు దేవుని పరిశుద్ధతని ఆధారం చేసుకొని, అమ్మో నేను నా పిల్లలు దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే నాకు తెలియగలుగుతాను. ఎందుకండి పరిశుద్ధ స్థలానికి వెళ్తానికి గంగాలంలో ప్రతి నిత్యము శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. దేవుడు పరిశుద్ధుడు గనక, మనం పాపులం గనక, జన్మతః కర్మతః పాపులం కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్లే ముందు హృదయాన్ని శుద్ధి చేసుకుని వెళ్ళాలి. అది మినిమం రూల్. దానికి పెద్ద పిహెచ్డీలు బైబిల్ ట్రైనింగ్ అక్కర్లా. అది మినిమం. పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధత ఆయనకి ఇష్టం కాబట్టి. మనం చూద్దాం, పేతురు ఏం చేసి దేవుని ప్రత్యక్షత, పేతురు ప్రత్యక్షత ఉందా? చెప్పాలా ఇదారు? ఏదైనా మీరు అంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ ఏమో మౌనం ఉండి పద్ధతి అధ్యయనం నా మొక్కలను మీకు ఇచ్చేస్తాను. పేతురు ప్రత్యక్షత ఉందా? ఎందు నిమిత్తం పేతురు ప్రత్యక్షత వచ్చింది? మనలాంటి వ్యక్తికి లోక 5:8 కఠినంగా చెప్పమంటారా, మసిపూసి మారేడిగా చెప్పమంటారా వాక్యాన్ని? సీమోను పేతురు అది చూచి యేసయ్య మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పి. దీన్ని లైట్ గా తీసుకుంటారు, సాతాను అలా లైట్ తీసుకోమంటాడు. ఇది చాలా పెద్ద విషయం. సీమోను అద్భుతాన్ని చూసి యేసయ్య మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో. అదేంటి వెళ్ళిపోమంటాడేంటి? అద్భుతం చేశారు కదా, ఇంకా కావాలనాలి కదా, నాతోనే ఉండిపోండి ప్రభువా, ఇంకా అద్భుతాలు జరుగుతాయి అనొచ్చు కదా. పేతురుకి దేవుని పరిశుద్ధత అర్థమైంది. చప్పటి కొట్టేమంట. పేతురికి దేవుని పరిశుద్ధ, బాబో ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన పరిశుద్ధుడు, నేను నాలాంటి పాపి ఈయన దగ్గర ఉండకూడదు అని ఎప్పుడైతే తన అంతరంగాన్ని చూసుకున్నాడో, నీ మీదే సంఘాన్ని కడతా. ఎవడైతే పాపాన్ని పాపంగా గుర్తించి ఎవరైతే దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడతారో వాళ్ళకు మాత్రమే దేవుడు ప్రత్యక్షతలు ఇస్తారు. మిగతా సేవకులంతా ఇంటికి వెళ్ళిపోతారు. గ్యారెంటీ చెప్తున్నాడు. ఎవరైతే పేతురు, ఏమంటే మనకి ఎవరండి మోడలో? ఎవరండి పేతురు కంటే పెద్ద దైవజనుడు ఏమైనా ఉన్నాడా? సంఘానికి, కొత్త నిబంధన సంఘానికి ఎవరు ప్రథమ సేవకుడు? పేతురు. మరి పేతురు చెప్పిందే నేను చెప్తున్నాను. పేతురు ఏం చేశాడో మనం అదే చేద్దాం. ఎంతమంది నన్ను విడిచి వెళ్ళిపో, నా పాపం అసహ్యంగా ఉంది, నా జీవితం రోతగా ఉందని ఎంతమంది ఏడుస్తున్నారు చెప్పండి ఈరోజు. ఇంకోటి చూడండి, లోకాసు సువార్త 22:61-62. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగకుందువని ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చాడు. సేవకులారా, మీ జీవితంలో సేవలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా పేతురు వలె సంతాపపడి, ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఏడ్చినట్టు మీ పాపాన్ని బట్టి ఏడ్చారా అని అడుగుతున్నాను. ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడుగా, ఒక తమ్ముడుగా అడుగుతున్నా. ఎప్పుడైనా మీ జీవితంలో సంతాపపడటం అంటే ఏంటో తెలుసా? చెప్పాలండి. ఈరోజు ఎంతమంది తెలుసు? ఇలా నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఈరోజు పొద్దున రికార్డు ఉంది నాది, ఇవాళ పొద్దున మా లైవ్. గుండె పగిలేలాగా ఏడ్చాను. 8 ఏళ్ళలో నేను మిమ్మల్ని బాధ పెట్టాను ప్రభువా. 8 సంవత్సరాల్లో ఎన్నోసార్లు తిరుగుబాటు చేశాను మిమ్మల్ని. 8 ఏళ్ళలో నేను మీ గాయాలు రేపాను ప్రభువా. ఒకేసారి మనం పరిపూర్ణం అవ్వలేమండి. కొద్దిగా పేతురే అవ్వలేనప్పుడు, పౌలే అవ్వలేనప్పుడు మనం ఎక్కడ అవుతామండి? 8 ఏళ్ళలో నా పాపాలు గుర్తు చేసుకొని
ఈ రోజు నుంచి మీకు ఇష్టమైన సేవకుడిగా ఉంటా, లేకపోతే నన్ను చంపేయండి ప్రభు అని పశ్చాత్తాపడి ఇక్కడికి వచ్చానండి నేను. నిజమైన సేవ ఎప్పుడు దేవుడు పరిశుద్ధతని కేంద్రంగా పెట్టుకొని సేవకులారా, మనం తప్పు చేస్తే డబల్ తీర్పు వస్తుంది. సేవకులారా, తీర్పు మనకే ఎక్కువ ఉంటది. ఇష్టం వచ్చినట్టు గర్వం చూపించుకుంటూ, ఇష్టం వచ్చినట్టు దేవుడు మహిమను దొంగిలించచ్చు. ఒకవేళ దొంగిలించారా, పశ్చాత్తాపడండి. మీ కాళ్ళు పట్టుకుంటా, ఎంతైనా నేను తగ్గించుకుంటా, దేవుడు రాజ్యం కోసం కరిగిపోతాను కూడా నేను ఇష్టమే. ప్రియదేవుని పిల్లరా, పేతురుకి ఎందుకు ప్రత్యక్షత వచ్చిందో తెలుసా? పేతురు ఫస్ట్ లోనే పాపాత్ముని అన్నాడు. 3.5 సంవత్సరాల తర్వాత దైవజనుడు అయ్యుండి కూడా చిచే పక్కనే ఉండి యేసు ప్రభు నమ్మి పారేశానే, నాలో ఉంటాడు ఎందుకురా బాబు అని చెప్పి ఏడ్చి, ఒక మగవాడు ఏడ్చి దేవుడి పాదాలు కడగంగానే అది నచ్చింది దేవుడికి. అది నచ్చి ఇంకా గొప్పవాడుగా చేశారండి దేవుడు. దేవుని పిల్లలు, ఎంతమంది రోజు కన్నీళ్లు గారుస్తున్నారు మీ సేవలో చేసే పొరపాట్లు బట్టి? ఒక దైవజనుడిగా అడుగుతున్నా, ఎంతమంది కన్నీటితో పాపాలు ఒప్పుకుంటున్నారు? సేవలో పొరపాటు జరగట్లేదా? సేవలో దేవుడు మహిమను దొంగిలించట్లేదా? నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడు అని అనలేదా దేవుడు మహిమ ఈ రోజు సంఘం లాక్కోవట్లేదా? మీరే ఆలోచించుకోండి. తర్వాత సమరయ స్త్రీ, ఒక ఆడదాని విషయంలో కూడా దేవుడు ప్రత్యక్షత. దేవుడు ఎవరికంటే కొత్త నిబంధనలో చెప్పింది, నేనే క్రీస్తుని, నేనే మెస్సీ అని చెప్పింది ఎవరికి? ఎందుకని? ఆవిడ పరిశుద్ధురాలు, ఆవిడ నీతిమంతురాలు కదా. చదవండి యోహాను 4:26. తొందరగా రాజకీయ నాయకులు వచ్చేస్తున్నారు మన మధ్యలోకి, మీడియా వాళ్ళు వస్తున్నారు మన మధ్యలోకి, పావుగంటలో తొందరగా 2 పాయింట్లు ముగించేస్తాం. యోహాను 4:26. యేసయ్య నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. చప్పటి కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎవరికి? పచ్చి వ్యభిచారికి ప్రత్యక్షపరుచుకున్నారు. శిష్యులకు ప్రత్యక్షపరచుకోవాలా, నేనే క్రీస్తునని ఎక్కడా చెప్పినట్టు కనబడదు. కానీ ఒక స్త్రీ పాపం ఒప్పుకున్నప్పుడు నేనే, అవును మీరు చెప్పిందంత సత్యమే, నాకున్నది నా క్యారెక్టర్ వరస్ట్ అని ఒప్పుకోగానే ప్రత్యక్షత వచ్చింది. నువ్వు పాపాన్ని ఒప్పుకునేంత వరకు నీకు ప్రత్యక్షత రాదు. నేను వెళ్ళిపోతున్నా మా మినిస్ట్రీ సబ్జెక్ట్లోకి. 3 పాయింట్లు మీకు మా మినిస్ట్రీని లింక్ చేసి చెప్తాను. అసలు మా మినిస్ట్రీ ఎలా స్థాపించబడింది? 2015లో దేవుడు ఈ మినిస్ట్రీని స్థాపించారు. ఫస్ట్ దేవుడు మమ్మల్ని పిలిచే ముందు ఫస్ట్ పిలిచింది సింగిల్గా మా మినిస్ట్రీ నాయకురాలని పిలిచారు దేవుడు. చప్పలు కొట్టేయి. అప్పుడు ఇంకా ఎవరిని పిలవలేదు. ఫస్ట్ మోషేని పిలిచినట్లు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. నా నాయకురాలను పిలిచారు. ఈవిడికి, ఈ సహోదరికి, నాకు ఆవిడకి ఏ బంధం లేదు. మామూలుగా మేమందరం బయట సేవకులు, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సేవకులుగా దేవుడు మమ్మల్ని పిలుచుకున్నారు. కలిసి సేవ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మా నాయకురాలి యొక్క ప్రత్యేకత నాకంటే చిన్నది, కానీ నేను ఆకాశం అంత చూస్తాను. ఎందుకంటే నా పైన నాయకురాలు కాబట్టి. మన పైన ఉన్న వాళ్ళని పైన చూడాలి, కింద ఉన్న వాళ్ళని కింద చూడాలి, లేదంటే దేవుడు ఎర్రగా చూస్తాడు. కాబట్టి ఇప్పుడు మా మినిస్ట్రీ నాయకురాలు ఏం చేసింది? విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చింది. సినిమాలు సీరియల్లో దేవుణ్ణి నమ్ముకోకమని చూసింది. దేవుడు ఎప్పుడైతే దర్శించారో అప్పుడు పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టారు మా మినిస్ట్రీ నాయకురాలు. ఎలాగా? నేను పాపిని ప్రభా, నేను సినిమాలు చూశాను ప్రభా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, అయిపోయింది. అలా పాపక్షమాపణ ఉండదు. అంత ఈజీగా పాపక్షమాపణ అయిపోతే ఈరోజు జీవితాలు ఎందుకు ఎలా ఉంటాయి? ప్రతి రాత్రి, నేను బైబిల్ చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని ప్రతి రాత్రి మా మినిస్ట్రీ నాయకురాలు అప్పుడు స్టార్టింగ్లో 15లో రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5, 6 దాకా, ఒక్కోసారి 3, ఒక్కోసారి 4, 7-8 గంటలు రాత్రుల పూట మోకాల మీద నేను విగ్రహారాధన చేసి మిమ్మల్ని ఏడిపించాను ప్రభు అని ప్రతి రాత్రి 1 నెల రోజులు ఒక పాపం, 1 నెల రోజులు ఒక పాపాన్ని, అలా ఒక్కొక్క పాపాన్ని, సినిమాల పాపం, తల్లిదండ్రులు బాధ పెట్టిన అన్నీ ఉంటాయి కదండి. మనం ఎన్ని పాపాలు చేసి ఉంటాం? లెక్కలేనన్ని. ఎన్ని స్వభావాలు ఉంటాయి మనలో? చెడ్డ స్వభావాలు, సూపర్ మాస్టర్. కాబట్టి ప్రతి నెల కొన్ని నెలల పాటు కడగబడటానికి మా నాయకురాలు ఇష్టపడింది కాబట్టి నాయకురాలైంది. అప్పుడు దేవుడి ప్రత్యక్షత వచ్చింది మా నాయకురాలకి, దేవుడు దర్శనం వచ్చింది. ఇదిగో ఒక మినిస్ట్రీని స్థాపించబోతున్నాను, నిన్ను పిలుస్తున్నాను, నేను నా నాయకురాలుగా ఏర్పాటు చేసి నీ తర్వాత సేవకుల్ని పిలవబోతున్నాను, అది ప్రజలకు ఆశీర్వాదంగా మారబోతుందని 2015లోనే చెప్పేసి.
ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, పాప క్షమాపణ ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే రాదు. ఇంటికి వెళ్ళిపోతుంది ఆశీర్వాదం. మేడలో కాలం చూసి ఆశీర్వాదం అని మోసపోవద్దు. రెండో పాయింట్, ఇస్సాకు ఏం చేశాడు చూద్దాం. ఇస్సాకు 3 పాయింట్లు చేసి ఆశీర్వాదం కొట్టేశాడు, గొప్పోడు అయిపోయాడు. మీరు కూడా గొప్ప అనుకుంటున్నారా? ఇస్సాకు ఏం చేశాడు? రెండో పాయింట్, ఆదికాండం 26:6-7 వచనాలు. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటికి మనుష్యులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె, చూడండి ప్రియ దేవుని పిల్లలు, చదువుకుంటే ఇస్సాకు శత్రువుల దేశంలో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా? రే నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు. ప్రభువా, శత్రువులు అసలు వీళ్ళు తేడాగా నా భార్యనే తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. శత్రువుల మధ్యలో ఎలా ఉంటామండి? మనకు అనీజీగా ఉన్న వాళ్ళ మధ్యలోనే పక్కనే ఉండలేము మనం. అలాంటిది ఇక శత్రువులు చంపేస్తారు, అందులో రాజుగారు ఉన్నారు, రాజుగారు తలుచుకుంటే దెబ్బల పదవా, భార్యను తీసుకెళ్ళిపోతే ఎవరికైనా ఏ మొగోడికైనా ఎలా ఉంటుందండి? దేవుడు చెప్పారు, ఇస్సాకు చేశాడు. ఈరోజు దేవుని చిత్తం చేయడం ఎంత కష్టమో తెలుసా? ప్రజలకి స్వచిత్తం అంటే ఇష్టం, సొంత సేవలు, సొంత చిత్తాలు, సొంత వాక్య ప్రసంగాలు, అంతా సొంతమే. అందుకని హృదయాలు కదిలించబడవు, అందుకని ఆత్మకార్యం జరగదు. ప్రియ దేవుని పిల్లరా, ఇస్సాకు ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాడు, వెళ్ళొద్దు అంటే వెళ్ళడం అయిపోయాడు. అది శత్రువుల దేశం అయినా భార్యని తీసుకెళ్ళిపోతున్న కళ్ళ ముందు నా దేవుడు చెప్పారు, నేను ఉంటానంతే. ఎవరు ఉండగలరు అలాగా? అది ఎంత కష్టమైన పనో తెలుసా? దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం రావడం అంటే అలాంటప్ప కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే అంత ఈజీగా ఆశీర్వదించరు. దేవుడి చిత్తం చేస్తేనే ఇస్సాకుకి ఆశీర్వాదం వచ్చింది. దావీదు చూద్దాం ఒకసారి. 2 సమూయేలు ఒకసారి చూడండి. 2 సమూయేలు 5:22 వచనం. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. చాలు, దేవునికి స్తోత్రం. దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. మీరు ఎప్పుడైనా కారు డ్రైవింగ్ చేసేటప్పుడు, బండి డ్రైవింగ్ మొదలు పెట్టేటప్పుడు వెళ్ళమంటారా ప్రభువా అని అడిగారా? చెప్పాలండి. మీరు ఎప్పుడైనా కారు కానీ బండి కానీ డ్రైవ్ చేసేటప్పుడు వెళ్ళమంటారా ప్రభువా అని అడిగారా? దావీదు యుద్ధ వీరుడు. దావీదు బలాన్ని చూసి శత్రువులు గుండె వణికిపోయేదంట. సింహము గుండె కలిగిన వాడంట దావీదంట యుద్ధం చేసేటప్పుడు నన్ను చేయమంటారా ప్రభువా, నన్ను వెళ్ళమంటారా, ఎట్టించి వెళ్ళమంటారు, ఎట్టించి తరవమంటారు శత్రువుని ఎవడైనా అడుగుతాడండి. యుద్ధ నైపుణ్యుడు, కత్తి పెట్టి 10 మందిని చంపగలిగినోడు దేవుడి దగ్గరికి లేకపోతే ధరించి అడుగుతాడా? అందుకే దావీదంటే దేవుడికి ఇష్టం. అందుకే ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశాలు నెరవేర్చువాడు. దేవుడు చిత్తమే జరగాలి. ఏమంటే నోవహుకి ఓడగట్టమని చెప్పొచ్చి వదిలేచ్చు కదా, 3 అంతస్తులు కట్టు, కిటికీ కట్టు, ఎన్ని చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రత్యక్ష కూడా చేసుకోమని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమనొచ్చగా. కోత అది వెయ్యి, ఇది వెయ్యి, ఇలా ఉండాలి, దైవజనుడికి అలా ఉండాలి, ఇన్ని అంగుళాలు ఉండాలి, ఈ రొట్టె ఉండాలి, ఇన్నే ఉండాలి. ఫస్ట్ నుంచి దేవుడి మనసు అర్థమైతే ప్రతిదీ ఆయన్ని మనం అడగాలని కోరుకుంటున్నారు దేవుడు. ప్రతి చిన్నదాన్ని బక్సింగ్ గారు ఎంతమంది తెలుసు? షేవింగ్ చేసుకోమంటారా ప్రభువా అడిగారా? తెలుసా? అడిగారా? మరి నువ్వు అప్పుడు చేస్తూ నీ బతుకుడా అన్నావా బక్సింగ్ గారిని? మరేమన్నావు? ఎంత గొప్ప భక్తుడు, షేవింగ్ని అడుగుతాడా దేవుణ్ణి? దావీదు అడిగాడు కదండి. దావీదు ఒక చోట అడిగాడు, రెండో చోట మళ్ళీ అదే శత్రువులు మళ్ళీ అడుగుతాడండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చదివినప్పుడు. మళ్ళీ అడిగిన ఎన్నిసార్లైనా దావీదు అడిగి విచారణ చేసి, ఈరోజు ఎంతమంది సేవకులు దేవుడి దగ్గర విచారణ చేసి సేవ చేస్తున్నారు? ఒక సేవకుడు అంటున్నాడు, నేను ఒక సేవకుడు చెప్తే ఆ సేవకుడు తింటున్నాడు. ఏంటి, ఏ ఏదో చెప్పాడు నీకు? ఏ పనికి మానవుడు చెప్పాడు? మనం చేసే దేవుడి సేవే కదా. ఆహా, చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 23:11 చదవండి. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచుండి యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగు నా రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి వచ్చి అని చెప్పాను. చూడండి ఎంత స్పష్టంగా ఏడ్చిందండి బాబు. మనకి బైబిలే మనకి మాదిరి, వాక్యం మనకి మాదిరి. పౌలా, నువ్వు ఎలాగైతే యెరూషలేములో సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా ఇవ్వాలి, ఇది నా చిత్తం. ఈరోజు సేవలు
సంఘాలు ఎవరిని అడిగి పెడుతున్నారండి? ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ సంఘం, ఏ ఊరు ఖాళీ ఉంటే అక్కడ టౌన్లో సంఘాలు. అందుకే డెవలప్ అవ్వట్లా. ఎందుకు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అభివృద్ధి లేదని అడుగుతున్నా. ప్రతిదీ ఎవరు దేవుణ్ణి అడిగి చేస్తున్నారు? సేవ ఎవరిదండి? మనదా? సంఘం ఎవరిది? మనదా? కాబట్టి ఇస్సాకును చూసినా, దావీదును చూసినా, పౌలును చూసినా వాళ్ళు దేవుడి చిత్తమే చేశారు. కష్టమైన నష్టమైన పౌలును కొడతారని తెలుసు, అక్కడ చాలాసార్లు వేస్తారని తెలుసు. అయినా సరే దేవుడు చిత్తం చేశాడు కాబట్టి నిరంతరం నిలిచిపోయాడు. వాక్యం నిరర్ధకం కాదు. లోకము దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలిచిపోవును. 1 యోహాను 2:17 చదువుకున్న తర్వాత ఎవరు దేవుని చిత్తం చేయగలరు చెప్పండి? చాలా మందికి, మీలో చాలా మందికి కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా సీనియర్స్కి నాకు కూడా తెలిస్తే బాగుంది, దేవుడు నాకేం చెప్తే బాగుంది, ఎక్కడ సేవ చేయాలో అందరికీ ఆశ ఉంటుంది. ఎంతమంది అన్న మలేష్ అన్న ఉన్నదా? ప్రతి ఒక్కరికి కొద్దిగా క్రైస్తవ్యం కొద్దిగా ఉన్న వాళ్ళు కూడా నాకు దేవుడు బయలుపరిస్తే బాగుండు, ఏ పెళ్లి చేసుకోవాలో, ఏ ఉద్యోగం చేయాలో. ఎవరు పడితే వాళ్ళు దేవుడు బయలుపరుస్తారా? చెప్పాలి. దేవుడు అందరికీ బయలుపరుస్తారా? ఎవరికి బయలుపరుస్తారో చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12:2. రోమీలకు 12:2. వీళ్ళకు మాత్రమే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తారు. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి రూపాంతరము పొందుడి. చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఎవరు దేవుని చిత్తం తెలుసుకోగలరు? మనసు మారి రూపాంతరం చెందాలి. మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? ఇటువైపు ఉన్న వ్యక్తి దేవుని వైపు తిరగటం పూర్తిగా. ఇది లోకం. ఇలా ఉన్న వ్యక్తి పూర్తిగా దేవుడు కంట్రోల్లోకి వెళ్ళిపోయి కూర్చోవాలి, నుంచోమంటలేక. ఈ మాట బాగా వాడేస్తారు, పెచ్చగా వాడతారు. అని ఆ దేవుడు కూర్చోమంటే నుంచోమంటే ప్రార్థన చేసి ఉద్యోగంకి వెళ్ళదంటే అంటే అది మంచి ఉద్యోగం అని. పెళ్లి సంబంధం అడుగుతారు మమ్మల్ని కొంతమంది, చేసుకోవచ్చా చేసుకోకూడదు అంటే అది మంచి సంబంధం, అది ఎలా పోగొట్టుకుంటాం. చేసేవాళ్ళు లేరు, దేవుని చిత్తం చేసేవాళ్ళు ఈ రోజుల్లో. మేము ఒక మాట చెప్తున్నాను, ఈ బిల్డింగ్ ఎంతమంది చూశారు? ఆ రంగులు కూడా ప్రార్థన చేసేసామండి. రంగులు పిల్లరా, ఆస్ట్రేలియాకి మాకు 3 ఏళ్ళ కిందట ఆఫర్ వచ్చింది వాక్యం చెప్పడానికి మా మినిస్ట్రీకి. నేను ఎదుర్కొంటా మా నాయకురాల దగ్గరికి, ఆస్ట్రేలియాకి ఆఫర్ వచ్చిందంటే ప్రార్థన చేసి నోరు మూసి కూర్చోమని చెప్పమ్మా మా అబ్బాయి నన్ను. వదిలేసాం. దేవుడు చెప్పకుండా మేము ఎక్కడికి వెళ్ళాం. 100 ప్రసంగాలు చేసిన వాడిని నేను బయట స్పీకర్గా ఎన్ని చోట్లకి వెళ్ళాను తెలుసా? 2 చోట్లకి వెళ్ళాను. తూ అంటే తారానోడు బ్యాగ్ ఎట్టుకు వెళ్ళిపోతాడు వాక్యం చెప్పడానికి. దేవుని ఆత్మ చేత ఖడ్గం లాంటి వాక్యాలు ఉన్నా కూడా, అభిషేకం ఉన్నా, కృపన్నా కూడా నా దేవుడు కదలమంటేనే కదులుతా, నా దేవుడు వెళ్ళమంటేనే వెళ్తా. అందుకనే 8 ఏళ్లలో మా రైల్వే ఎంప్లాయీని మా మలేషన్న, ఏంటన్నా ఇంత ఆశీర్వాదం ఊరినే రాదు, దేవుని చిత్తమే చేయాలి, ప్రతిరోజు చేయాలి, ప్రతి విషయంలో చేయాలి, ప్రతిసారి చేయాలి. అది ఒక జీవితంలో ఒక ఊపిరిగా మారిపోవాలి. తప్పుడు కూడా నేను మహిమపడతాం. ఇస్సాకు చేసిన 3వ పని చేసి చూపించి ముగిస్తే ఆదికాండం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలు తూర్పునున్న కొండకు చేరి. మీరు చూడండి 12 తర్వాత చదువుకోండి. 26-25 చూస్తే అబ్రహాము ఏం చేశాడో ఇస్సాకు కూడా అదే చేశాడండి. హల్లెలూయా. అబ్రహాము ఎలా భక్తి చేశాడో ఇస్సాకు కూడా అదే భక్తి చేశాడు. ఈరోజు ఇస్సాకు ద్వారా మనకి ఏం నేర్చుకోవాలంటే, ఒక నాయకత్వం ఉంది ఇస్సాకుకి. ఈరోజు ఎంతమందికి నాయకత్వం ఉంది? జఫన్యా శాస్త్రి గారు అంటే నాకు భలే ఇష్టం, ఎక్కువ వాటిని అంటూ ఉంటారని. ఆయన ఒకటే అంటారు, విశ్వాసిని అయితే నువ్వు ఏ సంఘం నాయన అడుగుతారు, సేవకుడు అయితే నువ్వు ఏ నాయకత్వంలో ఉన్నావు అని అడుగుతారంట. ఈరోజు ఎంతమంది నాయకులుగా ఇష్టపడుతున్నారు, నాయకత్వం కింద ఉండడానికి ఇష్టపడుతున్నారు చెప్పండి? నాయకత్వానికే ఇష్టపడతారు. ఎందుకంటే అందరూ లీడర్స్ అయిపోవాలి. అందరు లీడర్లు అయిపోతే విశ్వాసులు ఎందుకండి? అందరూ కాదు, ఎవరైతే దేవుడి చేత ఎన్నుకోబడతారో వాళ్ళు మాత్రమే నాయకులు.
ఎవరైతే దేవుడు ప్రత్యక్షత ఉంటుందో, దేవుడు ప్రత్యేకంగా ఆలోచన సభలో ఎన్నుకుంటారో వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు. మోషే నాయకత్వంలో యెహోషువ ఉన్నాడు కాబట్టి గొప్ప సేవకుడు అయ్యాడు. పౌలు నాయకత్వంలో తిమోతి ఉన్నాడు. నేను ఒక మాట చూపించి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతోగా ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో గాక ఆనందంతో చేయనట్లు వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. ప్రియ దేవుని పిల్లరా, దేవుడికి మాత్రమే కాదు, దేవుని నాయకులకు కూడా లోబడమని వాక్యం సెలవిస్తుంది. ఇది కొత్త నిబంధన, పాత నిబంధన. కాబట్టి మా మినిస్ట్రీలో మేమందరం నాయకత్వానికి లోబడే వాళ్ళం. నేను కూడా ఒక నాయకత్వానికి నాయకురాలు ఏది చెప్తే అది దేవుడు పెట్టిన నియమాన్ని మేము పాటిస్తూ మా బ్రాంచ్ సంఘాలు, కర్ణాటకలో బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ ఉంది. మా విశ్వాసులైన, సేవకులైన, పరిచారకులైన అందరం దేవుడు నియమించిన నాయకురాలు చెప్పిన మాటే వింటున్నాం కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు నేను గొప్ప, 4 సంవత్సరాలు అయిపోతే నేను సమానం అని ప్రపంచం అనుకుంటుంది కాబట్టి సంఘాలు చీలిపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి, ఆశీర్వాదం అయిపోయింది. నేను ముగించేస్తున్నాను. 3 పనులు ఇస్సాకు ఏం చేశాడు? 1, పాపాన్ని ఒప్పుకుంటూ మనందరం దేవునితో నిత్యము వ్యక్తిగత సహవాసం. ప్రియ దేవుని పిల్లరా, నేను ప్రసంగాలు ఎరగదీస్తానని చెప్పి పరిచర్యకి ఎక్కువ టైం తెల్లవారుజామున 3:30కి లెగిసి 5:30 దాకా దేవుడితో వ్యక్తిగత సహవాసం చేసి సంఘ సహవాసం మళ్ళీ చేస్తాను. ఎంతమంది సేవకులు తెల్లవారుజామున వ్యక్తిగత సహవాసం చేస్తున్నారు చెప్పండి? పరిచర్య బిజీలో దేవుడితో సహవాసం మానేమాకండి. అది ఒక రోజు కుప్పకూలిపోద్ది సహవాసం. మనకి దేవుడే ప్రాధాన్యం. దేవుడితో వ్యక్తిగత సహవాసం చేసి ఆ తర్వాత మా మినిస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా కరోనాలో కూడా 5 సంవత్సరాల నుంచి ప్రతి రోజు 365 సంవత్సరాలకి పొద్దున 2 గంటలు 5:30 to 7:30, రాత్రి 7 to 8, ప్రతి నిత్యము 3 గంటలు సంఘ సహవాసం ఉంటుంది మాకు. ప్రతి నిత్యము సహవాసం. కాబట్టి 8 ఏళ్లలో అంచెలంచెలుగా ఆశ్రయించబడుతూ దేవుని కృప, దేవుని దయ, మనుష్యుల దయ మేము సంపాదించుకున్నాం. అలాగా మీరు ఉండాలంటే మీరు కూడా ఈ వాక్యం ఫాలో అవ్వండి. దేవునికి మహిమ కలుగుగాక.